గుడిసెరాల రాజరాజేశ్వర దేవస్థానంకి వచ్చినాము. ఇక్కడ లక్ష్మణ్ స్వామీజీ గురించి కూడా చాలా మందికి తెలీదు. స్వామీజీ గురించి కూడా చూద్దాము. ఎడికిరానని నిద్ర వస్తలేదా? పడుకోపోరాదు తారా, పడుకోపోనని తొందరగా వస్తాం పో. మార్నింగ్ 4 o'clockకే బయలుదేరాము. ఎండాకాలం కదా, తెల్లారితే ఎండ ఎక్కువైపోతుందని త్వరగా బయలుదేరాము. వస్తుంటే దారిలో ఎవరికో యాక్సిడెంట్ అయింది. దేవుడి దయ వల్ల వాళ్ళకైతే ఏం కాలేదు. మా వాళ్ళకు నిద్ర లేదు, అందుకోసమని మధ్యలో నిద్ర వస్తుందని ఆపి పడుకున్నారు. పక్కన ఏదో సౌండ్లు వినిపిస్తున్నాయని చూశాను. పిల్లలందరూ పొద్దున 6 గంటలకే వచ్చి చక్కగా యోగా చేస్తున్నారు. హైదరాబాద్ నుండి వచ్చే వాళ్ళకి ముందుగా వేములవాడ వస్తుందండి. వేములవాడ రాజన్నని దర్శించుకోండి. వెహికల్ వెళ్తుంది కదా, ఆ దారిలో కొంచెం ముందుకెళ్తే రాజన్న టెంపుల్ ఉంటుంది. రాజరాజేశ్వరుని దర్శించుకొని తర్వాత మీకు కొండగట్టు హనుమాన్ టెంపుల్ టచ్ అవుతుందండి. అంటే స్వామివారు కొండ మీద ఉంటారు. కొండ కింది నుండి మనం వెళ్తాము. మీకు టైం ఉంటే గనక పైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. జై హనుమాన్. జగిత్యాల అండి. జగిత్యాల దాటి కొంచెం ముందుకు వచ్చినాక మనకి ఇలా కమాన్ అనేది వస్తుంది. శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అని ఉంటుంది. ఈ కమాన్ లోపల నుండి ముందుకు లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుందండి. చాలా దూరం విలేజులు దాటుకొని వెళ్ళాలి. రోడ్డు కూడా అంతా ఘాట్ రోడ్డు ఉంటుంది. డ్రైవింగ్ అయితే పర్ఫెక్ట్ ఉండాలి. దుబ్బ రాజరాజేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ కూడా టైం ఉంటే స్వామివారిని దర్శించుకోండి. దాటినాక నెక్స్ట్ కనిపిస్తున్న షట్టర్లన్నీ కూడా రూమ్స్ అండి. ఎవరైనా ప్రాబ్లమ్స్తో వచ్చిన వాళ్ళు స్వామి ఇక్కడ ఇన్ని రోజులు ఉండాలి అని చెప్తే కనుక వాళ్ళు బయట రేకుల షెడ్ కూడా ఉంటుంది. అది కాకుండా రూమ్ కావాలనుకునే వాళ్ళు ఇవే తీసుకొని ఉండాలి. ఇల్లు కనిపిస్తుంది కదా, అదే లక్ష్మణ్ స్వామీజీ ఇల్లు. లోపల నుండి కూడా ఇల్లు అయితే చూపిస్తాను నేను. పార్కింగ్ టికెట్ తెలీదు. గోవులు ఉన్నాయి స్టార్టింగ్లోనే. తినడం కోసం కీరా. ఇక్కడ నిద్ర చేసే వాళ్ళ కోసం కూరగాయలు కూడా ఉన్నాయి వండుకోవడానికి. ఇక్కడ పూజలు చేసుకునే వాళ్ళు స్నానాలు చేయడం కోసం ఇక్కడ బాగుంది. లక్ష్మణ్ స్వామీజీ వాళ్ళ ఇల్లు. లక్ష్మణ్ స్వామీజీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇల్లు చూద్దాము. తినడానికి ఇక్కడ జామకాయలు, మిర్చి, సపోటా ఉంది. షాప్ ఉంది ఇక్కడ. పూజ సామాన్ ఏమన్నా కావాలంటే మనకి ఇక్కడ షాప్లో దొరుకుతాయి. లక్ష్మణ్ స్వామి చిన్నప్పుడు నాగోబా జాతరకి వెళ్తే రూపాయి దొరికిందంట. రూపాయిని తీసుకెళ్లి షాప్లో కొనుక్కున్నాడంట.
తిరిగి ఆ రూపాయి తన జేబులోకే వచ్చిందంట. అలా ఎన్నిసార్లు ఆ రూపాయి ఖర్చు చేసినా తిరిగి తన జేబులోకే వచ్చేదంట. అలా ఒకరోజు ఆ రూపాయి జేబులో నుండి జారిపోయి ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు గుడి ఉన్న ప్రదేశం అంతా కూడా మామిడి తోట ఉండేదంట. ఆ ప్లేస్లో ఒక దగ్గర చెట్టు దగ్గర ఆ రూపాయి పడిపోయి పుట్ట వెలిసిందంట. పుట్ట వెలిసిన తర్వాత ఇక్కడ లక్ష్మణ్ స్వామి వ్యవసాయం చేయడం కోసం ఇక్కడ తోటలోకి వస్తే గనక తను ఏది ముట్టుకుంటే అది నాగుపాము అయిపోయేదంట. తర్వాత నాగమ్మ తల్లి కళ్ళలో కనబడి ఇక్కడ నేను వెలిసాను, నాకు పూజలు చేయమని అంటే లక్ష్మణ్ స్వామి నాకు పంతులు వాళ్ళు చదివేలాగా నాకు మంత్రాలు రావు, నేను ఎలా పూజ చేస్తాను తల్లి నీకు అని అంటే, నీకు ఎలా వస్తే అలా పూజ చేయి, నీ చేతితోటి ఎవరికైతే తైలము అంటే నూనె అండి, మంచి నూనె, అలాగే విభూతి ఎవరికైతే బొట్టు పెడతావో వాళ్ళకి ఎటువంటి బాధలున్నా తొలగిపోతాయి, అవి ఏ ఉన్నా కూడా నేను చూసుకుంటాను వాళ్ళను, నీ చేతి గుండా వాళ్ళకు బొట్టు పెట్టుమని చెప్పారంట. అప్పటి నుండి లక్ష్మణ్ స్వామి చిన్నప్పటి నుండే అందరికీ తైలం ఇచ్చేవాడంట. ఆ తైలం తీసుకెళ్లి రాసుకుంటే గనక ఎటువంటి ఆరోగ్య బాధలున్నా పోయేవంట. అలా కొద్దిగా ఒకరి నుండి తెలిసి ఇలా చాలా పబ్లిక్ అయితే తెలిసి చాలామంది వస్తున్నారు ఇప్పుడు ఇక్కడికి. రకరకాల ప్రాబ్లమ్స్తో అంటే ఎవరికైనా కడుపులో మందు లాంటివి ఏమైనా పెట్టినా, చేతబళ్ళు చేసినా, ఆరోగ్య బాధలున్నా, మానసిక బాధలున్నా, ఎటువంటి బాధలున్నా ఇక్కడికి వస్తారన్నట్టు. వాళ్ళకు ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇక్కడ లక్ష్మణ్ స్వామి పూజ చేపిస్తారు. ఇంకా ఏదైనా క్రిటికల్ ప్రాబ్లం ఉంటే కనుక వాళ్ళని ఇక్కడ నిద్ర చేయాలి, ఇన్ని రోజులు ఉండాలని చెప్తారన్నట్టు. వాళ్ళ ప్రాబ్లంని బట్టి వాళ్ళు ఇక్కడ ఉంటారు. స్వామి చిన్నప్పుడు ఎప్పుడో అన్నం తిన్నారంట, ఇప్పటి వరకు అన్నం తినలేదంట అండి. రోజు పాలు పండ్లు మాత్రమే తీసుకుంటారు. నేను రూపాయి పడి పుట్ట అన్నాను కదా, పుట్ట వెలిసిందని, ఆ పుట్ట కూడా మీకు చూపిస్తాను. మీరు ఫస్ట్ టైం వస్తే కనుక ఒక జత బట్టలు తెచ్చుకోండి, ఎందుకంటే ఏదైనా ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకు స్వామి ఇక్కడ పూజ చేపిస్తారు. శని పూజ చేపిస్తే కనుక ఆ బట్టలు అక్కడే వదిలేయమని చెప్తారు, అందుకోసమని. కొమరవెల్లి మల్లన్న మగవాళ్ళకైతే పూజ చేసేటప్పుడు కంపల్సరీగా లుంగి కానీ పంచ కానీ ఉండాలి, టవల్ ఉండాలి. ఒకవేళ మీరు తెచ్చుకోకపోతే కనుక ఇక్కడ కూడా దొరుకుతున్నాయి. ఫుడ్కు సంబంధించిన హోటల్స్ అయితే ఇక్కడ ఏమీ ఉండవు, పులిహోర మాత్రమే దొరుకుతుంది. మీకు వీలైతే ఇంటి నుండి ఫుడ్ తీసుకెళ్ళండి. రోజు ఇట్నే ఉంటుందన్నా లేకపోతే శనివారం సోమవారం మిగతా రోజులు కూడా స్వామి ఉంటారు కదా? ముడుపులు ఎట్లా కట్టిల్లో చూడండి, అందరూ వాళ్ళ కోరికలు నెరవేరాలని చెప్పి ముడుపులు అయితే ఇలా కడుతున్నారు పూజ చేసుకొని. కోరిక నెరవేరుతుందా లేదా చెప్పే రాయి ఉంది ఇక్కడ, చూద్దాము. కోరిక లేని మనిషి కూడా ఉంటారా? కోరిక నెరవేరుతుందా లేదా తెలిపే బండలండి. అమ్మాయి చేయి పెట్టింది కదా బండ మీద, కోరిక నెరవేరితే గనక బండ అనేది మూవ్ అవుతుంది. ఇంకొక బండ మా ఆయన పట్టుకుంటున్నారు కదా, ఆ బండకైతే చాలా ప్రత్యేకత ఉంది. బండ మామూలుగా మనం ఏం మొక్కుకోకుండా లేపితే గనక మన తలపై వరకు ఈజీగా లేస్తుంది. అదే కోరిక కోరుకొని ఈసారి నా కోరిక నెరవేరాలి అంటే బండ లేవద్దు అని మీరు అనుకున్నారనుకోండి మనసులో, మీ కోరిక నెరవేరకపోతే గనక పైకి లేస్తుంది, నెరవేరితే గనక మీకు లేవదు. అదే కోరికను మీరు రివర్స్లో మొక్కుకున్నారనుకోండి మళ్ళీ సెకండ్ టైము, ఈసారి బండ లేవాలి పైకి నా కోరిక నెరవేరాలంటే అని మొక్కుకున్నారనుకోండి, మీకు కోరిక నెరవేరితే పైకి లేస్తుంది, నెరవేరకపోతే మీకు లేవదు. మీరు ఎంత ట్రై చేసినా అలానే జరుగుద్ది. మీరు 2 సార్లు ఎలా మొక్కుకున్నా మీకు సత్యాన్ని అయితే ఒక్కటే చూపిస్తుందండి. నెరవేరితే రెండిట్లో ఒకే ఆన్సర్ వస్తుంది మీకు. ఈసారి మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో ఈ అనుభవం కామెంట్ బాక్స్లో తప్పకుండా రిప్లై కూడా ఇవ్వండి. శివాలయము, ఇక్కడే మనకు స్వామివారు ఉంటారు. అందరి ప్రాబ్లమ్స్ మనకి ఎవరెవరికి ఏం ప్రాబ్లం ఉందో చెప్పేది కూడా ఇక్కడే. లోపలికి వెళ్ళి కూడా చూద్దాము. ఇక్కడ నాగమ్మ తల్లి ఉంది, నాగమ్మ తల్లిని దర్శించుకుందాం. సరే పుట్ట ఇంకా చాలా పెద్ద పుట్ట ఉండేదంట. వర్షాలు బాగా పడి 1 సంవత్సరం అయితే పుట్ట మొత్తం వరద వచ్చేసి పోయిందంట. మళ్ళీ పుట్ట మళ్ళీ ఇంత అయింది. నాగమ్మ తల్లి అందరినీ చల్లగా చూడు తల్లి. ఇక్కడ ఇంకొక గుడి ఉంది, చూద్దాము. వెంకటేశ్వర స్వామి అమ్మ. ఇక్కడ నిద్ర చేసే వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. అంటే స్వామివారు ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇన్ని రోజులు ఇక్కడ నిద్ర చేయాలని చెప్తారు. అలాంటి వాళ్ళందరూ ఇక్కడ వంటలు చేసుకొని ఇక్కడే
తిని ఉంటారు. స్వాములు వంటలు వండుకొని పడుకున్నారు. ఇక్కడ హనుమయ్య ఉన్నాడు, దర్శనం చేసుకుందాం. జై హనుమాన్, జై జై హనుమాన్, జై శ్రీరామ్. శివరాత్రి రోజు వస్తే పెద్ద జాతర లాగా ఉంటుంది. ఈ ప్లేస్ అంతా కూడా సరిపోదంట పబ్లిక్. అంతేకాదు శివరాత్రి రోజు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నాగుపాము వస్తుందంట శివలింగం దగ్గరికి. అది ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందరు జనాలు ఉన్నప్పుడే వస్తుందంట. అది కూడా వీలైతే మీరు శివరాత్రి రోజు రండి. ఓం నమ శివాయ. శంభో శంకర హర మహాదేవ. అమ్మవారి విగ్రహం ఉంది. కొన్ని డ్యామేజ్ అయి ఉన్నాయి. ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి స్వామి ఇక్కడే పూజ చేపిస్తారు. ఇప్పుడు శివయ్య దర్శనానికి వెళ్దాము. అక్కడే లక్ష్మణ స్వామి ఉంటారు. లైన్గా వెళ్తున్నారు కదా, అక్కడ గర్భగుడి దగ్గరే స్వామివారి ముందు లక్ష్మణ స్వామి కూర్చొని ఉంటారు. మనకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక స్వామి అక్కడే చెప్తారు. పూజ చేసుకోవాలన్నా అక్కడే చెప్తారు, మీరు పూజ చేసుకోండి అని. వచ్చిన వాళ్ళందరికీ కూడా బొట్టు అక్కడే పెడతారు. ఆ బొట్టు పెట్టించుకోవడం కోసం ఇక్కడికి చుట్టుపక్కల జనాలు చాలా మంది వస్తూ ఉంటారు. ఎంతసేపు అయినా సరే నిల్చొని స్వామితో బొట్టు పెట్టించుకొని వెళ్తారు. మీరు దూరం నుండి వెళ్తే కనుక కొద్దిగా విభూతి కూడా అడిగి తీసుకొచ్చుకోండి, ఇంటికి కూడా ఇస్తారు. స్వామి ముఖానికి ఖర్చు కట్టుకొని ఉన్నారు కదా, తనే లక్ష్మణ స్వామి. లక్ష్మణ స్వామి కలత పడకని చెప్పి ఒక మహిమ గల్ల తైలము చేతికిచ్చిండు. ఆ యొక్క మహిమ గల్ల తైలము రోగాలున్న వారికి, నొప్పి ఉన్న వారికి, సర్వ రోగ పాపాలున్న వారికి ఆ యొక్క నూనెను రాయి పూజలు గొప్పగా చేసి మొక్కులు ముడుపులు చెల్లించుకుంటారు. మేము 9:30కి వచ్చినాం. అప్పటి నుండి కూడా పబ్లిక్ ఇంకా కంటిన్యూ వస్తూనే ఉన్నారు. ఎవరో ఇందాక ఇక్కడ చిన్న బాబుకు ఎత్తు అది బెల్లం ఇచ్చారు, బంగారం. ఇంత లొల్లిలో కూడా 3 ఎంత ప్రశాంతంగా పడుకున్నాయో చూడండి. కనిపించట్లేదు, తర్వాత ట్రై చేస్తాను స్వామిని చూపెట్టడానికి. 12 అవుతుంది. 9:30కి వచ్చినాం, 12 అవుతుంది. ఇంకా లైన్ అలానే ఉంది జనాలు. స్వామి అయితే పాపం అసలు లేవని కూడా లేవలేదు. మంచినీళ్ళు లేవు, పాలు లేవు. స్వామి అసలు అన్నం అయితే తిన్నారంట, పండ్లు పాలు అవి కూడా లేవు. పొద్దున్నుండి అలానే కూర్చొని ఉన్నారు స్వామి. పబ్లిక్ అయితే ఇంకా వస్తున్నారు. 1:40 అవుతుంది. ఇప్పుడు పబ్లిక్ తగ్గింది. స్వామి అయితే బయటికి వస్తున్నారు చూడండి. వైట్ పంచ, బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నారు కదా, తనే లక్ష్మణ స్వామి. నేను ఫోటో చూపిస్తున్నాను. ఫోటోలో మాతో ఉన్నారు కదా, తనే లక్ష్మణ స్వామి. మాకు పూజ చేయించడం కోసం అయితే స్వామి బయటకు వచ్చారు. మీరు మొక్కుకున్నారా అండి? ప్రసాదం చేపిస్తున్నాం. ఏ ప్రసాదమైనా చేపియచ్చా? అన్న పూజ చేపిస్తున్నారు. దానికోసం వాళ్ళు ఇక్కడే స్వయంగా స్వీట్ అయితే రెడీ చేశారు టెంపుల్ దగ్గరే. స్వామి నీ దర్శనానికి వచ్చిన వాళ్ళకి, రాని వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి ఆపద రాకుండా అందరూ క్షేమంగా ఉండేటట్టు చూడు స్వామి. ఓం నమ శివాయ. 2 అవుతుంది, అయినా కూడా లైన్ చూడండి, జనాలు అయితే వస్తూనే ఉన్నారు. డాడీ రూపాయి కాయిన్ బడి వెలిసిన పుట్ట నాగమ్మ తల్లి. మీరు ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత కలలో కూడా నాగమ్మ తల్లి అయితే కనబడుతుంది. నేను ఇక్కడ నుండి వచ్చిన తర్వాత నాకు వారం వరకు రోజు నాగమ్మ తల్లి అయితే కలలో కనబడింది. చూశారు కదా, గుడిసెర్యాల రాజరాజేశ్వర దేవస్థానం యొక్క
విశేషాలు లక్ష్మణ్ స్వామి గురుండి నాకు తెలిసినవైతే చెప్పాను. వీడియోనైతే షేర్ చేయండి, ఎవరికైనా ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. అడ్రస్ గుడిచెరాల విలేజ్, నిర్మల్ జిల్లా, తెలంగాణ.